నమస్తే. ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాబోతున్నారా అని అంటే అవునానే చాలా మంది అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. అందులో లోకేష్ ఒక ప్రోగ్రాంలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం ఒకటి, ఇంకోటి బుచ్చయ్య చౌదరి ఆయన ఒక ప్రోగ్రాంలో ఆయన ఎన్టీఆర్ అవ్వబోతున్నారు అని చెప్పి ఒక థంబ్నెయిల్ బాగా పాపులర్ అవుతుంది. సీఎం అవ్వబోతున్నారు అని థంబ్నెయిల్ పెట్టారు. అవును. ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఓ థంబ్నెయిల్ చేయడంతో అది ఆయన అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అవును. కానీ ఆయన ఆ మాట అనలేదు. బుచ్చయ్య చౌదరి ఆ మాట అనలేదు. ఓకే. ఆ ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన అయితే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన సినిమాల్లో యాక్టివ్గా ఉన్నాడు, సినిమాల్లో బిజీగా ఉన్నాడు, పెద్ద స్థాయిలో ఉన్నాడు, వసూళ్ల పరంగా పెద్ద స్థాయిలో ఉన్నాడు, అలాగే పెద్ద తారల్లో తను ఒక్కడిగా ఉన్నాడు, మార్కెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు అతను రాజకీయాల్లోకి వస్తాడు అని నేను చెప్పట్లేదు. కానీ అతను అనుకూల అభిప్రాయంతోనే ఉండుంటాడు, పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుంది అని నేను అనుకోవడం లేదు అని చాలా పాజిటివ్గా మాట్లాడాడు. ఈ పాజిటివ్గా మాట్లాడిన తర్వాత దానికి ఆ థంబ్నెయిల్ పెట్టడం వలన ఇప్పుడు చర్చ మొదలైంది. బుచ్చయ్య చౌదరి ఏమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రో ఎన్టీఆర్ పెడితే అది యాంటీ చంద్రబాబు నాయుడు స్టాండ్ లాగా ప్రచారం జరుగుతోంది. ఆయనేమీ యాంటీ చంద్రబాబు స్టాండ్లో లేడు. అలాగే బాలకృష్ణ గారి గురించి కూడా మాట్లాడాడు. ఆయన ఇప్పటికీ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే తన నియోజకవర్గ ప్రజల సమస్యలని వివిధ డిపార్ట్మెంట్లకు తీసుకెళ్ళి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు అని చెప్పి బాలకృష్ణ గారికి కూడా ఒక కితాబు ఇచ్చాడే. ఇచ్చి దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది, బాగుంది, ఇది డెఫినెట్గా ముందుకు వెళుతుంది అన్న పద్ధతిలో ఆయన పార్టీకి లాయల్గానే మాట్లాడాడు. ఎక్కడా పార్టీని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే మరొకటి చేయడానికో అంటే ఆ తరహా అభిప్రాయాలు తనలో ఉన్నట్టుగా ఎక్కడ ఆయన వ్యక్తం చేయలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చాలా పద్ధతిగానే మాట్లాడాడు. ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు, దూకుడు ప్రకటనలు లేవు. అయితే వాళ్ళు అలా థంబ్నెయిల్ పెడుతున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి. చాలామంది వాళ్ళు చెప్పని అభిప్రాయాలు థంబ్నెయిల్స్ ద్వారా ప్రచారం అవుతున్నాయి, వాళ్ళు చెప్పారన్నట్టుగా. అయితే క్వశ్చన్ మార్క్ పెట్టాం కదా అనేది వీళ్ళ గొడవ. మేము అనుమానం వ్యక్తం చేశాం కానీ నిర్ధారించలేదు కదా విషయాన్ని. అలాగే ఆయన దృష్టికి విషయం వెళ్ళింది, ఆయన మామూలుగా ప్యాసివ్గా చెప్పాడు. ఆ ప్యాసివ్గా చెప్పిన దాన్నే మేము కూడా చెప్పాము అక్కడ థంబ్నెయిల్లో అని చెప్తారు. కానీ ఆ క్వశ్చన్ మార్క్ ఎవరు చూడాలి? అక్కడ వరకే రికార్డ్ అవుతుంది ప్రజల మనసులు. రికార్డ్ అయ్యి ఒకవేళ ఆయన ఏమన్నా పార్టీతో విభేదిస్తున్నాడా, విభేదించి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడా అనే దాకా వెళుతుంది దాని ప్రభావం. అందుకని బుచ్చయ్య చౌదరి గారు ఎన్టీఆర్ని వచ్చేస్తున్నాడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారి పార్టీని ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు అని చెప్పలేదు. రెండోది, మీరు ఇంకో ప్రశ్న అన్నారు, లోకేష్ ఎన్టీఆర్ ఇది పట్టుకున్నాడు. అది ఎప్పుడైనా పట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ మధ్య వరదలు సందర్భంగా ఈయన సహాయం ప్రకటించాడు, వెంటనే వాళ్ళకి తెలియజేశాడు ఆ విషయాన్ని మీడియా ద్వారా. తెలియజేసినప్పుడు థ్యాంక్ యూ బాబా అని ఆయన ట్వీట్ చేశాడు లోకేష్. సో వాళ్ళ మధ్య ఉండాల్సిన బంధాలేవో ఉన్నాయి. ఆ బంధాలు అప్పుడప్పుడు వ్యక్తీకరించుకుంటారు. ఘర్షణ పడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఘర్షణ కూడా పడుతున్నారు. అది కూడా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్ట్రైట్గా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితిలోనూ లేడు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయనకి ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ ఉంది. అందుకని ఆయన ఏ పార్టీ వైపు తొంగి చూడలేదు. ఆయన గతంలో అమిత్ షా గారు పిలిచి మాట్లాడారు పాపం, వాళ్ళ పార్టీకి ఏదైనా సహాయపడగలడేమో అని. అప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి తప్పుకున్నాడు. నేను రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు యాక్టివ్గా, ఇప్పుడు నేను ఆ కండిషన్లో లేను, నేను కెరియర్ మీద దృష్టి పెడుతున్నాను, దీని తర్వాత కావాలంటే రాజకీయాలు ఆలోచిస్తాను, ఇప్పుడు కాదు అన్నాడు ఆయన. ఆయనే అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ప్రపంచం ఎందుకు దీని గురించి పదే పదే మాట్లాడుతోంది? ఆయన ఏదో కొడాల నానికి అనుకూలమని, వైసీపీకి అనుకూలమని ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఆయన అలా ఎప్పుడూ చెప్పలేదు. రెండోది, కొడాల నాని తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయినప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, ఆయన రాజకీయాలతో నాకు ఏ సంబంధం లేదు, నాకు బాల్య స్నేహితుడు అయితే కావచ్చు గాక అని చెప్పాడు ఆయన.
అదే స్టాండ్ మీద ఉన్నాడు ఇప్పటికీ. సో జూనియర్ ఎన్టీఆర్ ఏదో రాజకీయాల్లోకి వచ్చేస్తాడు, ఆయన ఏదో అయిపోతాడు, ఇది కూడా ఒక అనవసరమైనటువంటి స్పెక్యులేషన్. ఓకే. ఇలాంటి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి ఎవరో ఒకళ్ళ మీద దాడి చేయడం జరుగుతోంది, లేదు ఎవరో ఒకళ్ళు దాడికి గురవటం జరుగుతోంది. ఇలా దాడి చేయటం, దాడికి గురయ్యేలాగా చేయటం కూడా ఈ దాడిని ప్రేరేపించటంగానే చూడాల్సి ఉంటుంది. అందుకని ఒకవేళ దాడి జరిగితే ఎవరు ప్రేరేపించారో వాళ్ళ మీద కేసులు పెట్టుకోవచ్చు. ఓకే. పరిస్థితి అయితే జటిలంగా ఉంది. ఇది తమ్నైల్ ప్రభావమే తప్ప బుచ్చన్ చౌదరి ఓకే. ప్రభావం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.